ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున గాయత్రి మాత గంగామాత ఇద్దరూ కూడా ఉద్భవించిన పవిత్రమైన రోజు ఇది మనకి సాధకులకి అర్థమైన రోజున ఒక మహాపర్వదినంగా రానున్న రోజుల్లో వేలాది మంది గాయత్రి జయంతి రోజున వచ్చి ఆవిడ యొక్క జన్మదినాన్ని అతి వైభవంగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మన సామాన్యులమే మన యొక్క పుట్టినరోజుని బర్త్డేని చిన్న సెలబ్రేషన్ చేసుకుంటే అర్థమైన రోజున గంగా దసరా యొక్క మీనింగ్ అర్థమైన రోజున అనేక వేల మంది వచ్చి ఈ ఆశ్రమంలో అతి వైభవంగా రానున్న రోజుల్లో గాయత్రి జయంతిని మనం జరిపించుకోగలుగుతాం. గాయత్రి మాత గంగామాత యొక్క జన్మదినం ఆ పుణ్య ఘడియల్లో మనం దశమి ఘడియల్లో మనం ఇక్కడ కూర్చొని గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించుకుంటున్నాం. మనము ఈ సంవత్సరం వసంత పంచమి నుండి గాయత్రి జపాన్ని ఆరంభం చేశాం. ఈ గాయత్రి అనుష్ఠానంలో 26 లక్షల గాయత్రి జపాన్ని చేసిన వారు ఉన్నారు. 1,25,00,000 గాయత్రి జపాన్ని పూర్తి చేసిన వారు ఉన్నారు. మహామహులు ఉన్నారు. మీరందరూ కూడా మహానుభావులు. కాబట్టి మనకేం సంకల్పం కలిగింది? ఆ గాయత్రి అనుష్ఠానం చేసే మహాత్ములందరూ కూడా ఒక చోట చేరి గాయత్రి మహాయజ్ఞాన్ని విజయం చేసినట్లయితే మనకి విశ్వమాత గాయత్రి మహామంత్రం సిద్ధిస్తుంది. రానున్న రోజుల్లో మరి ఎక్కడైతే హోమం చేస్తున్నారో ఇదే ప్రదేశంలో విశ్వమాత గాయత్రి మహామందిరానికి వచ్చే సంవత్సరం వసంత పంచమి రోజుల్లో మనం భూమి పూజ చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ పద్మాకారంలో బ్రహ్మకమలం ఆకారంలో గాయత్రిమాత మహామందిరం ఏర్పడిపోతుంది. ఆ మందిరం పేరు ఏమిటంటే విశ్వమాత గాయత్రి మహామందిరం. మన యొక్క పూజ్య గురుదేవులు వేదమాత గాయత్రి మాత అన్నారు. గాయత్రికి 3 నామాలు ఉంటాయి: వేదమాత, దేవమాత, విశ్వమాత. మన యొక్క మాతృ సంస్థ హరిద్వార్ శాంతి మందిరం కనుక గమనించినట్లయితే అక్కడ మన పూజ్య గురుదేవులు వేదమాత గాయత్రి మహామందిరం నెలకొల్పారు. ఆ తర్వాత దేవమాత మన శ్రీరామకృష్ణ మాస్టర్ గారు ఆ దేవమాత యొక్క కిరణాన్ని పట్టుకున్నారు. విశ్వమాత అది మనకు వదిలేశారు. గాయత్రి మాతలోని 3వ అంశమైన 3వ చరణమైన విశ్వమాత గాయత్రి మహానామాన్ని మనకి శ్రీరామకృష్ణ గారు ప్రసాదించారు. దాంతో మన ట్రస్ట్ పేరు విశ్వమాత గాయత్రి ట్రస్ట్. మనం కట్టే ఆశ్రమం పేరు విశ్వమాత గాయత్రి మహామందిరం. మహామందిరం అంటే మహామందిరమే. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు. ఆ 24 బీజాక్షరాలతో కూడిన అమ్మవార్లతో కూడిన ఏకముఖి హంసవాహిని గాయత్రి ప్రధాన దేవతగా ఆవిడ ముందు పంచముఖి గాయత్రి మాతతోటి 7 ఋషులతోటి కూడిన ఈ ఇలా తలవలనే మనం దర్శించేటువంటి ఒక అత్యద్భుతమైన ఆలయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నాం? ఇక్కడే అమరావతి మండలం పొందుగల క్షేత్రంలో మనం నిర్మిస్తున్నాం. అలాంటి విశ్వమాత గాయత్రి మహామందిరానికి మనం ఈవేళ బీజాలు వేసుకుంటున్నాం. బీజాలు వేసుకుంటున్నాం అంటే మీరిచ్చే మీ పవిత్ర హస్తాలతో ఇచ్చే ఆహుతులే ఆ యొక్క ఆలయాన్ని మనం తెచ్చిపెడతాం. ఈ గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి ఒక కీర్తనతోటి మనం ఈవేళ కార్యక్రమం మొదలుపెట్టుకుంటాం. విశ్వామిత్ర మంత్ర ద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు. విశ్వామిత్ర ద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు. భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయతే ఇతి గాయత్రి అంటూ ఋషులు గాయత్రి అంటూ ఋషులు పలికిన మంత్రం సన్మార్గం వైపు నిన్ను మంత్రరాజం
గాయంతి అంటూ ఋషులు పలికిన మంత్రం సన్మార్గం వైపు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మంత్రం అంటే యాచన కాదు, ఆచరించే కర్మయోగం. మంత్రాలకు యాచన కాదు, ఆచరించే కర్మయోగం. మంత్రాలకు హృదయం నిలయం, పెదవులతో పని కాదోయి. అంటే హృదయం నిలయం, పెదవులతో పని కాదోయి. ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు. విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పవనంలా హాయి గొలుపుతూ సూర్యునిలా వెలిగిస్తూ హాయి గొలుపుతూ సూర్యునిలా వెలుగునిస్తూ వృక్షంలా పండ్లిస్తూ జీవయాత్ర సాగిస్తూ ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు. విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మంత్రఫలం నీ సొత్తై ప్రాణులంత నీవారై వేద ప్రాణులంత నీవారై వేదమాత నీ తలపై ఆశీస్సులు చల్లాలంటే వేదమాత నీ తలపై ఆశీస్సులు చల్లాలంటే ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు ఆలపించు ఆలపించు మహామంత్రమాలపించు. విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు. విశ్వామిత్ర మంత్రద్రష్ట విశ్వ ప్రేమ మదిలో నింపు. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడిక మన యజ్ఞ ప్రక్రియలోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర ఆచమన పాత్రలు ఉన్నాయి. నీరు జలాన్ని ఎడమ చేతిలో నింపుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపవిత్రా పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభ్యాంతరం శుచిః. ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్షః. మన యొక్క స్థూల శరీరాన్ని ఈ యొక్క మంత్రంతో మనం పరిశుద్ధి చేసుకున్నాం. తర్వాత 3 ఆచమనాలు చేస్తాం. ఆచమనం 3 సార్లు తీసుకోవాలమ్మా. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. నా యొక్క స్థూల శరీరం సిద్ధగుతున్నది అన్న భావంతో జలాన్ని ఆచమనం చేయండి.
ఓం అమృతోపిదానమసి స్వాహ. నా యొక్క సూక్ష్మ శరీరం సిద్ధవుతున్నది అన్న భావంతో రెండవ ఆచమనం గ్రహించండి. ఓం సత్యం యశశ్రీర్మయి శ్రీ శ్రీతాం స్వాహ. నా యొక్క కారణ శరీరము సిద్ధవుతున్నది. మనోవాక్కాయ కర్మలు శుద్ధి చేసుకొని మనం యజ్ఞానికి మనం అర్హత సంపాదించుకుంటున్నాం. 4వ తడవ కొంచెం జలాన్ని చేతిలో తీసుకొని కడిగేసుకోండి. ఇప్పుడు మహా శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేస్తాం. అక్కడ ఒక అర్హత పొందాలి. మధ్యలో ఒక శ్లోకం ఉంటుంది, చాలామంది చెప్పడం. ఆ రుద్ర అభిషేకం చేసే ముందు ఆ శ్లోకం చదివినప్పుడు ఏముంటుందంటే, ఎవడైతే రుద్రాభిషేకం చేస్తాడో అతను రుద్రుడుగా మారిపోవాలి. ఎదురుగా ఉన్న రుద్రుడు ఇతను రుద్రుడు అయిపోవాలి. అప్పుడే ఆ రుద్రాభిషేకం చేయడానికి కనీస అర్హత లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనం గాయత్రి యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మనం కూడా గాయత్రిమయం అయిపోవాలి. ఆ గాయత్రిమయం ఎలా కావాలంటే, ఈ శిఖ మీద ఎప్పుడైతే మనం 72,000 నాళ్ళు ఈ కుచ్చు మీద ఉంటాయి, అప్పుడు ఇక్కడ నుంచి మన శరీరంలోకి అన్ని నాడుల్లోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క గాయత్రి యొక్క శక్తి ఏదైతే ఉందో నా లోపల కూడా ఒక శక్తి ఉంటుంది. ఎందుకంటే విశ్వరూప సందర్శన యోగంలో మరి బయట ఏదైతే ఉందో అంతా నీ లోపలే ఉంది, నీకు దమ్ముంటే చూసుకో అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజు గీతా యజ్ఞంలో చెప్పాడు. అలాగే ఇప్పుడు ఆ గాయత్రి శక్తి ఏదైతే బ్రహ్మాండంలో ఉందో ఆ శక్తి అంతా నాలో కూడా గాయత్రి ఉంది. ఆ శక్తికి చేరుగాక ఈ రెండు కనెక్ట్ అయిపోగాక అనుకుని భావం చూసుకుంటూ ఉండండి. భావం చూసుకున్నప్పుడు ఆ యొక్క శక్తి రెండు లింక్ అవుతాయి. ఎప్పుడైతే ఆ లింక్ అయినాయో అప్పుడు నువ్వు గాయత్రిగా మారిపోతావు. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజస్సమన్వితే తిష్టదేవి శిఖా మధ్యే తేజో వృద్ధి కురేష్యమే అనంతమైనటువంటి ఆ యొక్క బ్రహ్మాండం ఉన్నటువంటి గాయత్రి శక్తి యొక్క నా శరీరంలో ఉన్నటువంటి గాయత్రి శక్తికి అనుసంధానం అవుతుంది. తర్వాత ప్రాణాయామం. కళ్ళు మూసుకొని లోపలికి నిదానంగా గాలి పీల్చుకోండి. వదిలేటప్పుడు నాలో యొక్క చెడు కర్మలు వదులుతున్నాము, పీల్చుకునేటప్పుడు ఆ గాయత్రి శక్తిని నేను పీల్చుకుంటున్నాను అని చెప్పి భావంతో చేసుకోండి. ఓం భుహోం భువః ఓం స్వః ఓం హౌం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వ. ఓం ఎడమ చేతిలో కొంచెం నీళ్ళు తీసుకోండి. గాయత్రి మంత్రం అందరం పెద్దగా చెప్పండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు కుడి చేయి ఈ గోముఖ ముద్ర పెట్టుకొని ఈ నీటిని తాగిస్తూ చెప్పిన ప్రతి అంగాన్ని తాగండి. ఓం వాంగ్మే ఆస్తేస్తు. కింద పెదవి పై పెదవి వాక్కు శుద్ధవుతున్నది. ఓం నసోర్మే ప్రాణోస్తు. ఎడమ ముక్కు కుడుము ముక్కు శ్వాస రంధ్రాలు మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఓం అక్షర్మే చక్షురస్తు. ఎడమ కన్ను కుడి కన్ను చెడు దృష్టి పోకుండా సవివైన దృష్టి మనకు అబ్బుతుంది. ఓం కర్ణయర్మే స్తోత్రమస్తు. ఎడమ చెవి కుడి చెవి ఇప్పుడు దాకా ఉన్న చెడు మాటల్ని వదిలేసి ఈ కర్ణేంద్రాలు శుభ్రం చేసుకుంటున్నాం. ఓం బాహోర్మే బలమస్తు. ఎడమ భుజము కుడి భుజము బాహువుల బలం చేకూరుతుంది. పని చేయడానికి శక్తి కావాలి కదా. ఓం మూరోర్మే ఓజోస్తు. ఎడమ తోడ కుడి తోడ ముందు స్థిరంగా కూర్చున్న ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఈ మంత్రం దయచేస్తుంది. ఓం అరిష్టానమే అంగాని తనస్వమే సహసంతు. మొత్తం శరీరం అంతా చెల్లేసుకుంటాం. శరీరం అంతా కూడా అగ్ని దేవుడు అంతా పవిత్రం కాబడుతుంది యొక్క మంత్ర సిద్ధి ద్వారా. పృథ్వీ పూజనం. పుష్పాలు అక్షతలు కొంచెం జలము మూడింటిని భూమాత సమర్పణ చేయండి. మంత్రం చదవబడుతుంది. ఆ పృథ్వీ మాతని మనం కనీసం 2 గంటల దాకా పట్టింది. అప్పటి వరకు కొంచెం మనసు పైకి పక్కకు పోకుండా కొంచెం సహన శక్తిని ప్రసాదించమ్మా అని చెప్పి భావం చేసుకోండి. ఓం పృథ్వీత్రయాదుతాలోకాదేవి త్వం విష్ణునాదృతః త్వం చ ధారాయ మాం దేవి పవిత్రం కురు చాసనం. సంకల్పం చూడండి అమ్మ. కళ్ళు మూసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. మరి మనం సంకల్పం సిద్ధించాలంటే మన పంచప్రాణాలు అంటాం కదా, పంచప్రాణాలకు కూడా ఈ యొక్క
కార్యం మీద మనం లగ్నం చేయాలి. ఏంటా మహాసంకల్పం? మహాసంకల్పం చెప్పబడుతుంది, వినండి అమ్మ. ఓం విష్ణు శ్రీమద్ భగవతో మహాపురుషో విష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య అద్య శ్రీ బ్రాహ్మణే ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరాహకల్పే వైవస్త మన్వంతరే భూర్లోకే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తక దేశ అంతర్గతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మనం అందరం కూడా శ్రీశైలానికి ఈశాన్య భాగంలో ఉన్నవాడు. ఆ శ్రీ గిరీశ్వరుడికి ఒకసారి నమస్కారం చేసుకుందాం. పావన కృష్ణా నదీ తీరే, మీ కళ్ళ ఎదురుగా పరమ పావన కృష్ణానది ఉంది. కృష్ణానదికి నమస్కారం చేసుకుంటున్నాం. అమరావతి క్షేత్రే పొందుగల గ్రామే గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమ ప్రాంగణే క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుద్ధ దశమీ తిథౌ శుక్లపక్షౌ గంగా దశహర దశమీ తిథౌ భానువాసరే గాయత్రి మంత్రానికి అతి శక్తివంతమైన రోజు ఏదంటే ఆదివారం. ఆదివారం మరొక పేరు ఏంటంటే సండే. సన్ డే, మన్ డే, మూన్ డే, ట్యూస్డే, మార్స్ డే, ఇట్లా ఇంగ్లీష్లో కూడా ఒకటే అర్థాలు వస్తాయి. సండే, సండే అంటే రవి రోజున, సూర్యుడి రోజున మనం కూర్చొని మహా గాయత్రి యజ్ఞాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. నేను చెప్పిన తర్వాత పలకండమ్మ. శ్రీవత్స గోత్రోద్భవస్య శ్రీరామకృష్ణ నామధేయస్య సహ కుటుంబస్య సహ పరివారస్య. ఆశ్రమంలోకి ప్రవేశించిన వారికి సొంత గోత్ర నామాలు ఉండవు. మనం వారి యొక్క స్వయం కుటుంబీకులం. ఇందాక ఏం చెప్పాం మనం? మాస్టర్ గారు ఆజన్మ బ్రహ్మచారి, విశ్వమే ఆయన కుటుంబం. ఆయన యొక్క గోత్రనామాలే మన యొక్క గోత్రనామాలు. శ్రీరామకృష్ణ సహ కుటుంబస్య సహ పరివారస్య. నేను చెప్పిన తర్వాత మంత్రం చెప్పండి. సత్ప్రవర్తి సంవర్ధనాయ దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ లోక కళ్యాణాయ ఆత్మ కళ్యాణాయ వాతావరణ పరిష్కారాయ. అన్ని లక్ష్యాలతో కూర్చున్నాం ఇక్కడ. యజ్ఞం చేస్తే వాతావరణం ప్యూరిఫికేషన్ అవుతుంది. పృథివీ, జలము, అగ్ని, వాయుమండలం, ఆకాశ మండలాన్ని ప్యూరిఫికేషన్, పవిత్రీకరణ చేసేదే యజ్ఞము. ఆ యొక్క దివ్యమైన లక్ష్యంతో కూర్చున్నాం. అంతేనా? ఇంకా చాలా లక్ష్యాలు ఉంటాయి మనకి. ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, భారతదేశము జగద్గురు పీఠం, విశ్వశాంతి నిమిత్తం. తర్వాత మన ఆశ్రమ అభివృద్ధి. తర్వాత మనకొక అవకాశం, గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమ అభివృద్ధి అర్థం. ఆ తర్వాత అత్యంత శక్తివంతమైన గోల్ కోసం కూర్చున్నాం. ఏంటా గోల్ అంటే విశ్వమాత గాయత్రి మహామందిర నిర్మాణార్థం. దానికోసం మనం ప్రత్యేకంగా ఇవాళ సంఘటీకరణ చెందాం. కాబట్టి 3 సార్లు చెప్పిస్తానమ్మా. విశ్వమాత గాయత్రి మహామందిర నిర్మాణార్థం. విశ్వమాత గాయత్రి మహామందిర నిర్మాణార్థం. అహం గాయత్రి మహాయజ్ఞం కరిష్యే అని వేదిక మీద ఉన్న కలశ దేవతకి నమస్కారం చేయండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రం చదువుకుంటా కానీ బయటికి వెళితే మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపదలు జరగదు, మృత్యువు దగ్గరికి రాదు. ఈ మంత్రం చదివేటప్పుడు చందనస్య మహాపుణ్యం పవిత్రం పాపనాశనం. చందనం పెట్టుకోవటం వల్ల పవిత్రం చేకూరుతుంది. ఆపదం హరతే, ఆపదల నుండి నిన్ను రక్షిస్తుంది. నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా, ఎల్లప్పుడూ ఆజ్ఞాచక్రం మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. అప్పుడు ఎదురుగా వచ్చేటువంటి ఆపదల్ని నీకు కర్మకాలి, నువ్వు చచ్చిపోవాలి, లేకపోతే నీ కాలు చేతులు ఎరగాలి. ఆ సమయంలో కూడా ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించుకొని బయటికి వెళ్తే చిన్న గీత పడి బయటికి వస్తాం. అంత అద్భుతమైనటువంటి మహామంత్రం ఇది. ఎన్నో ఆపదలు నన్ను చుట్టుముట్టాయి.
గురుదేవులు దగ్గరుండి బయటికి లాక్కొచ్చాడు ఆపదల నుండి. ఒక కొత్త కారు కనుక్కొని సరదాగా మంగళగిరి పోయి వస్తూ ఉన్నాం. వెనక నుంచి ఒక అమ్మాయి బాగా ఓవర్ స్పీడ్ వచ్చి గుద్దేసింది. ఒక 3 పొల్లిగింతలు గాల్లో లేచి 3 పొల్లిగింతలు తగిలి ఆ కారు గుల్ల అయిపోతే ఆ లోపల ఉన్న మనుషులు బతుకుతారా చనిపోతారా మీరు చెప్పండి? ఖచ్చితంగా చనిపోతారు. వాడు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా 2 శవాలు లేచినారా బాబు అనుకుంటూ వస్తున్నారు. తలుపులు తీశారు. ఏదో జరిగింది కాబట్టి సైలెంట్గా బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పాను నేను. చిన్న అంటే అంతా గురువుకు ప్రణాళిక. ఈరోజు మేము ఎదురు కూర్చొని నేను మాట్లాడాలని రాసిపెట్టి ఆ గురువుగారి కార్యక్రమం ఏదో చేయాలని రాసిపెట్టింది కాబట్టి ఈరోజు మీతో ఇట్లా ఉంది. ఎందుకంటే ఈ మంత్రం యొక్క అద్భుతమైనటువంటి స్థితికి నాకు తెలిసింది కాబట్టి మీ అందరికీ నేను ఉపయోగించుకోమని చెప్తున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు గురుగారు ఇదే మాట చెప్పాడు ఒక యజ్ఞంలో, అది పట్టుకున్నాను. అది పట్టుకొని చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదం హరతే, ఆపదల నుంచి హరించేటువంటి మహామంత్రం. ఆపదం హరతి నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా ఇక్కడ కూర్చొని ఉంటుంది అనుకున్నా. అంతే. కారు అయితే బగ్గి రాకుండా పోయింది. ఏ చిన్న గాయం కూడా లేకుండా బయటికి పడ్డాం ఎదురు. అది కేవలం గురుగారి యొక్క పునర్జన్మ ఇది మాకు. అటువంటి అద్భుతమైన మహామంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా మీ భర్తకు నేర్పించి ఈ మంత్రం చదువుకుంటూ పోండి. లేదు మాస్టర్ నాకు అసలు ఒక అక్షరం కూడా రాదనుకోండి, అమ్మ లక్ష్మీదేవి నా నుదుటి మీద ఉండు, బయటికి వెళ్ళేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని రక్షించు అని చెప్పి అనుకుని పోండి. అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు హిందూ ధర్మం ప్రకారం కుంకుమ పెట్టుకోండి. మరొకళ్ళు అయితే మాత్రం గంధం పెట్టుకున్నాను కనీసం వెళ్ళండి. ఏదో ఒకటి మొహం మీదే ఉండాలి. అది ఎప్పుడు కూడా ఆ గాయత్రి మాత్రమే, ఆ లక్ష్మీ మాత్రమే ఎప్పుడు మన నుదుటి మీద ఉండి మమ్మల్ని ఆపద నుండి రక్షిస్తుంది. అద్భుతమైన మంత్రం ఇది. పెట్టుకోండి. ఓం చందనస్య మహాత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. శ్రీ లక్ష్మీ తిష్టతి సర్వదా. రక్షాస్తోత్రము. మగవాళ్ళు కుడి చేతి కట్టుకోండి. మిగతా అందరూ కూడా పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేతి కట్టుకోండి. మిగతా అందరూ కూడా కుడి చేతి కట్టుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేతి కట్టుకోండి. మిగతా అందరూ కూడా కుడి చేతి కట్టుకోండి. చెప్పమ్మా. పెళ్లి కాని పిల్లలందరూ కూడా కుడి చేతికి కట్టుకోండి అమ్మా. మగపిల్లలు కుడి చేతికి. ఈ మంత్రంలో చాలా మహార్థాలు ఉన్నాయమ్మా. సత్యము, శ్రద్ధ, సత్యం అవన్నీ కూడా ఈ ఒక చిన్న ప్రక్రియ మనం సాధించుకుంటాం. మంత్రం చెప్పి ఇది ఒక దీక్ష లాంటిదమ్మా. మనమంతా కూడా ఈ రామకృష్ణ శాంతి గాయత్రి ఈ పరివారానికి సంబంధించినటువంటి వాళ్ళము. ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా మన ఇంట్లో జరుగుతున్న కార్యక్రమంలాగా మేమంతా వస్తాము. మేమంతా దీంట్లో పరివారం, దీంట్లో మేము నిత్య సమిధనం అవుతామని చెప్పి భావంతో ఈ సంకల్పం తీసుకోండి. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మంచి జరిగినా మొత్తం మనకు వస్తుంది. అటువంటి ఇక్కడ ఏ శక్తి జరిగినా ఆ శక్తికి మనం కొంత భాగం మనం కూడా తీసుకుంటాం. పరివారం అంటే ఏంది? కుటుంబం. ఇంట్లో తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారో తన ఆస్తి మొత్తం కూడా ఆ తండ్రి ద్వారా పిల్లలకు వస్తుంది. అలాగే ఈ ఆశ్రమంతో మీరు లింక్ పెట్టుకుంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి సంబంధించిన పుణ్యఫలం మీ ఖాతాలో పడిపోయింది. ఎందుకంటే ఆ గురుగారితో అనుబంధం వేసుకుంటే ఇందాక చెప్పారు మానసపుత్రులు అన్నాడు. శ్రీరామశర్మాచార్య మానసపుత్రులు, శ్రీరామకృష్ణ మాస్ గారు, శ్రీరామకృష్ణ మాస్ గారి యొక్క మానసపుత్రులు మనందరం. కాబట్టి ఆయన యొక్క ఆస్తిలో మనకు కూడా భాగం ఉంది. ఆయన ఆస్తి ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ అనేక ఆశ్రమాలు ఉన్నాయి, కానీ అన్ని ఆశ్రమాలకు మనం పోలేము. కాబట్టి కనీసం ఈ ఆశ్రమంతో మనం లింక్ పెట్టుకుంటే ఇక్కడ జరిగిపోయే ఆ ఆశ్రమం యొక్క ప్రతి కార్యక్రమంలో జరిగిపోయే పుణ్యఫలం అంతా కూడా మనం కూడా భాగస్వాములు అవుతాము. ఎప్పుడు దీంతో లింక్ పెట్టుకుంటే అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే ఆయన ఆస్తి మొత్తం లభించింది. నాన్నగారితో గొడవ పెట్టుకుని ఆయన బయటికి పోయాడు అనుకోండి, అంతవరకు ఆస్తి తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. మిగతా ఆస్తి అంతా ఈయన వృద్ధి చెందుతున్నాడు అనుకో, తండ్రి ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే లాభాలు వచ్చినాయి అనుకోండి, ఆ ఆస్తి మిగతా ముగ్గురు చెందుతుంది. అలాగే మీరు కూడా ఈ యొక్క ఆశ్రమంతో లింక్ పెట్టుకుంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం యొక్క పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. ఓం వ్రతేన దీక్షమాప్నోతి దీక్షయాప్నోతి దక్షిణాం దక్షిణాయ శ్రద్ధమాప్నోతి శ్రద్ధాయ సత్యమాప్నతే. ఓం ప్రతిష్ఠః. ఓం వరుణదేవతాభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. అనంతంగా ఉన్న ఆ వర్ణ శక్తిని మన యొక్క చిన్న కలశంలోకి ఆవాహన చేసుకొని పూజిస్తున్నాం. గంధం విలేపయామి. కొంచెం గంధం పెట్టండి అమ్మ. పుష్పాన్ని సమర్పయామి. ధూపం ఆగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం నివేదయామి. ఏదో పొండి మీద నిల్చోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వః పానాయ స్వః వ్యానాయ స్వః ఉదానాయ స్వః సమానాయ స్వః. మధ్య మధ్య శుద్ధ పానీయం సమర్పయామి.
ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. తర్వాత తాంబూలాది పుంగిఫలాన్ని సమర్పయామి. సర్వే భవాన్ అక్షతాన్ని సమర్పయామి. మిగతా ఏదైనా ఉన్నా కూడా అక్షంతలతో సంతృప్తి చెందుకున్నాయన అని చెప్పి గురువుగారికి నమస్కారం. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలో తస్య స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతః కుక్షోతు సాగరః సర్వసప్త దీపసుందరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైశ్చ సహితః సర్వే కలే సంతు సమాశ్రితః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరి సహ త్వయి తిష్టంతి భూతాని త్వయి ప్రాణః ప్రతిష్ఠితః శివ స్వయం త్వమే వాసి విష్ణుత్వం చ ప్రజాపతిం ఆదిత్య వసవో రుద్ర విశ్వే దేవా సప్తైతుకః త్వయి తిష్టంతి సర్వేపి యతకః ఫలప్రదః త్వత్ప్రసాదాదిం యజ్ఞం కర్తుమేహి జ్వలద్భః సాన్నిధ్యం కుర్మే దేవ ప్రసన్న భవ సర్వదా. ఓం కలశదేవాయ నమః. సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య స్వాహ అగ్నిర్వర్చ జ్యోతిర్వర్చ స్వాహ సూర్యో వర్చ జ్యోతిర్వర్చే స్వాహ జ్యోతి సూర్యో సూర్యో జ్యోతి స్వాహ. ఓం అగ్ని నమః. అగ్నిం ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి పూజయామి గంధం విలేపయామి పుష్పాన్ని సమర్పయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి. ఓ పండు మీద నిలిచారన్నమ్మా. ఓం భూర్భువస్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వహ పానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహ. మధ్య మధ్య శుద్ధ ఆచమన సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమన సమర్పయామి. సర్వే భవన్ అక్షతాన్ని సమర్పయామి. అక్షంతలేసి తతో నమస్కారం కరోమి. దేవ ఆవాహన. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్సలాయిత్రీ చ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయై శ్రద్ధా ప్రజ్ఞాయితాయ చ. ఓం శ్రీ గురవే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి పూజయామి గంధం విలేపయామి. వేదిక మీద తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళు ఎవరంటే మాతాజీ శ్రీ భగవతీదేవి, శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య. వాళ్ళని పిలిచి మనం పూజ చేస్తున్నాం. శ్రీరామ శర్మ ఆచార్య తన ఆత్మకథలో నా ఇంటి నాకు పిలుపులు అక్కర్లా, ఎక్కడైతే గాయత్రి యజ్ఞాలు జరుగుతున్నాయో అది నా ఇల్లు, నేను స్వయంగా వస్తా అన్నారు. అలాంటి తల్లిదండ్రులకు మనం నమస్కారం చేసి గురువందనం సమర్పించుకున్నాం. గంధం విలేపయామి పుష్పాన్ని సమర్పయామి ధూపం ఆగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి. ఓ పండు పెట్టండమ్మా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అప్పుడు మీరు నిల్చోండి. ఓం ప్రాణాయ స్వహ పానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహ మధ్య మధ్య శుద్ధాచమనం సమర్పయామి. ఓం ఆయాతు వరదా దేవి అక్షరే బ్రహ్మవాదినీం గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రీ దేవి నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి గంధం విలేపయామి. ఓం స్తుతామయా వరదా దేవి ప్రచోదయంతం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణాం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఈ వరాలన్నీ కూడా తల్లిగారిని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఆయుష్, ప్రజాం బిడ్డలు, కీర్తి, యశస్సు, ఆరోగ్యం, చివరిగా బ్రహ్మలోకం. ఇవన్నీ కూడా ఆ తల్లిగారిని మనం వరాలుగా అందుతున్నాం. ఎవరికైనా సరే జన్మదినం రోజున చాలా పొలైట్గా ఉంటారు కదా. ఇవాళ అమ్మవారి జన్మదినం. ఈ వరాలన్నీ వాళ్ళు సాక్షాత్తు 100% మనకి ఇచ్చేస్తున్నారు కాదు, ఇచ్చేశారు అని భావం చేస్తూ ఆ విశ్వమాత గాయత్రి మాత మనసారా నమస్కారం చేద్దాం. ఓం అభిసిద్ధ్యార్థ సిద్ధ్యోర్గం భూతాయ సురాసురాయ సర్వ విఘ్నమహతస్మై గాధిపతయే నమః నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం గౌరీయే నమః. శుక్లాం భరధరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం ఉదయస్తు భగవాన్ మంగళయాతనిహోరి. ఓం వినాయకం గురు భాను బ్రహ్మ విష్ణు మహేశ్వరం సరస్వతి ప్రణామాభ్యం శాంతాకార్యార్థసిద్ధి. ఓం సప్త దేవతాభ్యం నమః.
ఓం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళం యాదామహి. సప్త దేవతల్ని, వినాయకుడిని, భానుని అంటే సూర్యదేవుడిని అందరినీ కూడా ఎలా అయితే నేను మీ అందరికీ ఫోన్లు చేసి రండి రండి విశ్వమాత మహాయజ్ఞాలు రండి అని పిలిచానో మనము ఇప్పుడు ఆ దేవతల్ని కలిసిలోకి ఆహ్వానిస్తున్నాం. ఓం త్వం వై చతుర్ముఖో బ్రహ్మ సత్య లోకపితామహ ఆగచ్చత్ మండలే చాస్మిన్ మమ సర్వార్థ సిద్ధే. ఓం బ్రహ్మణే నమః. బ్రహ్మగారిని ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి మనకు రచనాశక్తిని సృజనాశక్తిని అందిస్తారు. వారికి నమస్కారము. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యుగురుదానిగమ్యం వందే విష్ణు భవభయహారం సర్వలోకైకనాథం. ఓం విష్ణవే నమః. విష్ణుమూర్తి నమస్కారం చేయండి. ఓం వందే దేవ ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్యశంకమహినిలయం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శంకరాయ నమః. సాక్షాత్ ఇక్కడ స్వయంభూ శివులు ఉన్నారు. స్వయంభూ శివుడు మన పొందుగల గ్రామంలో ముందు వేంచేస్తున్నారు. ఈ పొందుగల గ్రామానికి చాలా ప్రశస్తి ఉంది. పొందుగల మల్లాది జంట అగ్రహారాలు. ఈ పొందుగల గ్రామంలో 25 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంభూగా ఈ రైతు వెంకటేశ్వర గారు దొరికారు. కానీ ఆయన వయస్సు శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం 1600 సంవత్సరాలు. 7వ శతాబ్దం నాటి విగ్రహాలు మనకు దొరికినాయి. కాబట్టి ఎక్కడో 50 కిలోమీటర్ల దూరంగా ఉన్నవాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ స్థలం కొనడానికి కారణం ఏంటి అంటే, ఆశ్రమం ఏర్పరచడానికి కారణం ఏంటంటే ఆ కన్నయ్య గారు, అటువైపు కన్నయ్య గారు, ఇటువైపు పావన కృష్ణానది. ఈ 2 కారణాల చేత మనమందరం ఇంత దూరానికి వచ్చేసి ఈ స్థలంలో అర్చనలు చేసుకుంటున్నాం. అనేక గాయత్రి మంత్ర అనుష్ఠానాలు, అనేక గాయత్రి యజ్ఞాలు జరిగిన దివ్య ప్రదేశం. అగ్రహారం ఉంటేనే మనకు అర్థమవుతుంది కదా, అగ్రహారంలో ఏం జరుగుతాయి? గాయత్రి అనుష్ఠానాలు, గాయత్రి యజ్ఞాలు జరుగుతాయి. అటువంటి పావన స్థలం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ 25 సంవత్సరాల క్రితం ఇక్కడ దొరికారు. అంతకంటే ముందే 100 సంవత్సరాల క్రితం ఈ పొందుగల గ్రామంలో స్వయంభూ శివయ్య గారు ఉన్నారు. అంత ఫేమస్ క్షేత్రాలు మన గురువులు మన ఆశ్రమం కోసం సెలక్షన్ చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని అంటారు. అలాంటి ఆశ్రమం ఉంది. అంతకంటే 100 సంవత్సరాల క్రితమే పూర్వం ఇక్కడ శివయ్య గారు స్వయంభూలుగా ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు మనం తీసుకుంటున్నాం. ఆ శివయ్య గారు నమస్కారం చేస్తున్నాం మనసారా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమివ బంధునాత్ ముచ్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకేశ్వరాయ నమః. ఆ త్రయంబక దేవుడు మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఆరోగ్య ప్రదాత. ఓం దుర్గే స్మృతా హర్షిభీతి విశేషయంతో స్వస్థై స్మృతా మతి మతివం శివం దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికత్వాన్య సర్వోపకార కర్ణాయతార్జిత. ఓం దుర్గాయ నమః. విజయవాడ నీలకంఠ పర్వతానికి అధిష్టాన దేవత, విజయవాడకి అధిష్టాన దేవత మహాశక్తి ఎవరంటే మన కొండపైన ఉన్న కనకదుర్గమ్మ వారు. ఆవిడ నిత్యం చండీ హోమంతో అర్చించేవాళ్ళం మనం. ప్రతిరోజు గాయత్రి 3 అధ్యాయాలు, భగవద్గీత 3 అధ్యాయాలు, చండీ హోమం 3 అధ్యాయాలు చేసి కానీ నేను మా దినచర్య దాంతో ప్రారంభించేవాళ్ళం. అలాంటి మనకు అక్కడ కొండ మీద ఉన్న అమ్మవారు, ఇక్కడ ఇంకో శక్తి కూడా ఉంది, పోలేరమ్మ తల్లి. వారికి నమస్కారాలు సమర్పించుకుంటున్నాం. ఓం శుక్లాం బ్రహ్మ విచార సారవారమాదం ఆద్యాం జగత్వ్యాపినిం వీణా పుస్తకధారిణిం అభైదం ఝాడ్యంతకారవహం అస్తి స్ఫాటిక మలికం దల్తం పద్మాసన సంస్థాం వందేతాం పరమేశ్వరీం భగవతిం బుద్ధిప్రదాం శారదాం. ఓం సరస్వతి నమః. బుద్ధిప్రదాయన శారదామాత నమస్కరించుకుంటున్నాం. ఈ యొక్క అనుష్ఠానం మనం శారదామాత యొక్క, సరస్వతి మాత యొక్క పుట్టినరోజైన వసంత పంచమి నుండే మనం గాయత్రి అనుష్ఠానం మొదలుపెట్టాము. వసంత పంచమి అనగా మన గురుదేవుల జీవితంలో మహాపర్వదినం. ఆ తర్వాత మన గురుదేవుల అంతిమ శ్వాస వదిలిన రోజు కూడా గాయత్రి జయంతి. గాయత్రి జయంతి నాడు వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీ శ్రీరామశర్మ ఆచార్య గారు ఉదయం 8:02 తన తుది శ్వాసను వదిలారు. వదిలి తన మహాకారణ శరీరంలోకి ప్రవేశించిన మహాపర్వదినం కూడా ఇదే. గురువుగారి శరీరం విడిస్తే మహాపర్వదినం అంటారేంటండి? మనిషి స్థూల శరీరంతో పనిచేయాలంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, కొన్ని ఉపకరణాలు మనకు కావాలి. మనిషి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయాలంటే కొంత సాధన అవసరం. మహాగురువులు వారి యొక్క అనుష్ఠానం ధ్యానం ద్వారా వారి స్థూల శరీరాన్ని విడిచేసి మహాకారణ శరీరంలోకి ప్రవేశించి ఒకేసారి చాలా పనులు చేస్తారు. ఒకేసారి లోక కళ్యాణకరమైన చాలా పనులు వారు చేస్తారు, స్థూల దేహాన్ని విసర్జిస్తారు. అలాంటి మహాపర్వదినం ఈ రోజున
ఈ రోజున గాయత్రి జయంతి, గంగామాత జయంతి, మన మహాగురువులు శ్రీరామశర్మ ఆచార్య గారు తుది శ్వాస విడిచిన రోజు కూడా, మహాప్రయాణమైన రోజు కూడా ఇదే. ఓం ఆర్ద్రం హ్యకరిణం ఇష్టం సువర్ణం హిమమాలిని సూర్యామృణ్మయి లక్ష్మం జాతవేద నమః. ఓం లక్ష్మీదేవి నమః. మహాలక్ష్మి మనం ధ్యానిస్తున్నాం అంటే ఇక్కడ మీకు లింక్ అర్థమైంది కదా. వసంత పంచమి సరస్వతి మాత పుట్టినరోజు, గురుదేవుల యొక్క ఆధ్యాత్మిక పుట్టినరోజు. గాయత్రి జయంతి గురువు గారి యొక్క చివరి శ్వాస వదిలిన రోజు. అది లింకు. వసంత పంచమికి గాయత్రి జయంతికి అదే లింకు. వసంత పంచమి నాడు ఇక్కడ మనం విశ్వమాత గాయత్రి మహామంత్రం పడాలని మనం అనుష్ఠానం ప్రారంభం చేశాము. ఆ అనుష్ఠానం మహాపూర్ణాహుతిగా మనం ఇక్కడ యజ్ఞాన్ని నిర్వహించుకుంటున్నాం. ఓం కాళికాం తు కళాతీతం కళ్యాణ హృదయం శివం కళ్యాణ జనం నిత్యం కళ్యాణి పూజామ్యహం. ఓం శ్రీ కాళికాయ నమః. కాళికామాత అంటే మనకి దక్షిణాదిలో ఏమని అర్థం ఉందంటే భయంకరమైన క్షుద్ర పూజలు జరిగే దేవత అనుకుంటారు. కాదు, శ్రీరామకృష్ణ పరమహంస ఉపాసించిన దేవత కాళికాం కళ్యాణీం అని వస్తుంది మంత్రంలో. ఆ పెద్ద అందమైన కనులను ఆ దేవతను మనం ఆరాధిస్తున్నాం. ఎందుకని? మన జీవితంలో ఉండే వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ని తొలగించుకోవడం కోసం. ఓం విష్ణు పాదబ్జ సంభూతే గంగే త్రిపదగామిని ధర్మ త్రివేది విఖ్యాతే పాపం మే హరజహనమి. ఓం గంగాదేవి నమః. ఇవాళ గంగామాత పుట్టినరోజు కూడా చెప్పుకున్నాం కదా, జన్మదినం అని కూడా చెప్పుకున్నాం కదా. గంగా దశహరా అని ఈ దశమికి పేరు. ఇవాళ గంగామాత గాయత్రి మాత ఉద్భవించిన పవిత్ర క్షణాలు. ఆ క్షణాల్లో మనం ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్వహించుకుంటుంటే ఒకవైపు జ్ఞాన గంగ గాయత్రి, ఒకవైపు పరిశుద్ధ గంగామాత యొక్క ఆశీస్సులు మనం తీసుకొని మన గృహాలకి విచ్చేస్తాం. తర్వాత ఓం పుష్కరాధాని తీర్థాని గంగాద్యాః సరితాస్తథం ఆగతంతు పవిత్రాని పూజ్యకాలే సదా మమ. ఓం సర్వతీర్థాభ్యో నమః. సర్వతీర్థాలకు కూడా నమస్కారం చేస్తున్నాం. గంగాదేవి ఒక్కటే రాదు కదండి, మనం ఒక్కడమే రాం కదా. మన కుటుంబం, పిల్లలు, మన పరివారం, మిత్రులతో సహా వస్తాం. అలాగే గంగాదేవి వచ్చిందంటే అనేక ఉపనదులు, తీర్థాలు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు మనం మానసికంగా అక్కడ కలిసిన దగ్గర పూజ చేసి అందరినీ ఆహ్వానం చేస్తున్నాం. ఓం బ్రహ్మ మురారి త్రిపురాంతకారి భాను శశి భూమిస్థౌ బుధచ్చ గురుచ్చ శుక్ర శని రాహు కేతవః సర్వే గ్రహాః శాంతికర భవంతు. ఓం శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. నవగ్రహాలను ఇక్కడ మనం వేదిక మీదకి ఆహ్వానించి కలశంలోకి ఆహ్వానించి మనం పూజ చేసుకుంటున్నాం. నవగ్రహ అభీష్ట సిద్ధిరస్తు, నవగ్రహ అనుగ్రహ సిద్ధిరస్తు. మీ అభీష్టాలు నెరవేరాలంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ఓం గౌరీ పద్మాసి మేధా సావిత్రి విద్యాదయ దేవసేనా సదా స్వాహ మాతారో లోకమాతరో ధృతి పుష్టి తదా దుష్టి ఆత్మాన కులదేవత గణేశనాదికాహ్వద్య వృద్ధి పూజచ్చ షోడశ శ్రీ షోడశ మాతృకాభ్యో నమః. 16 మాతృకలు మనకి తల్లుల్లాగా సదా కాపాడతారు. ఆ 16 మాతృకలు షోడశ మాతృకలు అంటారు. వారికి వేదిక మీద పూజ జరుగుతోంది. ఓం కీర్తిర్లక్ష్మీ దుతా మేధా సిద్ధి ప్రజ్ఞా సరస్వతి మాంగళ్యేషు ప్రభుచిత్య సప్తైదివి మాతరః. ఓం సప్తమాతృకాభ్యో నమః. సప్తమాతృకలు మనం సదా రక్షిస్తూ ఉంటారు. ఆ సప్తమాతృకలు వేదిక మీద పూజ జరుగుతుంది. మనం మనసారా హృదయంలో వారిని ప్రతిష్ఠించుకొని నమస్కారం చేస్తున్నాం. ఓం నాగపృష్ణ సమారూఢం సోల్హస్తం మహాబలం పాతాళనాయకం దేవం వాసుదేవం నమామ్యహం. శ్రీ వాసుదేవతాభ్యో నమః. మనం ఇక్కడ కూర్చున్నాము అంటే వాస్తు దేవత ఆధారం. వారి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఆశ్రమం కట్టాలన్నా ఎవరు అనుగ్రహం కావాలి? ఎవరి పూజ మనం చేస్తాం? వాస్తు దేవత. ఆ వాస్తు దేవత యొక్క ఆశీస్సుల కోసం వాటిని మనం అర్చిస్తున్నాం. మనం ఇప్పుడు ఇవ్వగలిగింది ఏముంది? మనసారా హృదయపూర్వక ఒక నమస్కారం. ఓం క్షేత్రపాలం నమస్యామి సర్వారిష్ట నివారకాన్ అస్య యాగస్య సిద్ధ్యర్థం పూజయారాధితాన్మయా. ఓం శ్రీ క్షేత్రపాలకాయ నమః. ఈ క్షేత్రానికి ఒక్కొక్క క్షేత్ర పాలకుడు ఉంటాడు. ఈ క్షేత్ర పాలకుడు ఎవరంటే పంచముఖ ఆంజనేయ స్వామి. శ్రీకృష్ణ మందిరం నిర్మాణం జరిగేటప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా గరుత్మంతుల స్థానంలో ప్రతిష్టాపన చేయబోతున్నాం. కాబట్టి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి మనం నమస్కారం చేస్తున్నాం. తర్వాత సర్వదేవత నమస్కారం. అందరూ కూడా శిరస్సు ఉంచి నమః అన్నప్పుడల్లా మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్ మహాగణాధిపతయే నమః. నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః. నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాయ నమః. నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాయ నమః. నమః. ఓం చితీపురందరాభ్యాయ నమః. ఓం మాతాపితృజనకమలాభ్యాయ నమః. వీళ్ళు ఏ దేవతలండి? మాతాపితృ చడ కమలేభ్యో నమః. వీళ్ళు ఏ దేవతలు? ఫ్లోలో నమః అనేస్తారు. ఏ దేవతలు వాళ్ళు?
జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఈ శరీరంతో మనం ఇక్కడ కూర్చున్నామంటే మన తల్లిదండ్రుల కారణం. ఆ తల్లిదండ్రుల పాద పద్మాలకు మనం మనసులో తలుచుకొని స్మరించి నమస్కారం చేసుకుంటున్నాము. ఓం కులదేవతాభ్యో నమః. అందరికీ వారి వారి కులదేవతలు ఉంటారు. మీ కులదేవతలు స్మరించి నమస్కారం చేసుకోండి. ఓం ఇష్టదేవతాభ్యో నమః. అందరికీ ఇష్టదేవతలు ఉంటారు. ఆ యొక్క ఇష్టదేవత నమస్కారం. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఇక్కడ గ్రామదేవత పోలేరమ్మ తల్లివారు. పోలేరమ్మ తల్లికి నమస్కారం. ఓం స్థానదేవతాభ్యో నమః. ఇక్కడ స్థానదేవత ఎవరు? శ్రీ 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 శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్థానదేవత మనకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. వారు ఆశ్రయం ఇస్తే మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఆ స్థానదేవత నమస్కారం. ఓం వాస్తుదేవతాభ్యో నమః. ఇక్కడున్న ఈ ప్రదేశం, ఈ భూమికి కాపలా కాసే వాస్తుదేవత నమస్కారం. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. అందరి దేవతలకు నమస్కారము. ఓం ఏతత్కర్మ ప్రదా శ్రీ గాయత్రీ దేవ్యే నమః. మూల దేవత, ముఖ్య దేవత, మన కుల దేవత శ్రీ 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 గాయత్రి మాత, విశ్వమాత గాయత్రి మాతకి నమస్కారం. హృదయపూర్వక నమస్కారాలు. తీర్థం ఇస్తున్నాం తాగడానికి. ఆచమనం సమర్పయామి. ఆచమనం ఇస్తున్నాం. స్నానం సమర్పయామి. శుద్ధ స్నానం చేపిస్తున్నాం. వస్త్రవిగ్మం సమర్పయామి. వస్త్రాలు మీకు తోచిన అందమైన దేవతా వస్త్రాలు సమర్పించండి. కళ్ళు మూసుకొని భావనాత్మకంగా యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్య యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నాం. గంధం విలేపయామి. గంధాన్ని పూస్తున్నాం సువాసన కోసం. అక్షతాన్ సమర్పయామి. ఇంకా ఏమీ లేని వాళ్ళం కాబట్టి అక్షతలు అంటే క్షతంగానే సమర్పిస్తున్నాం. పుష్పాన్ని సమర్పయామి. పుష్పాలు సమర్పిస్తున్నాం. దీపం దర్శయామి. దీపాన్ని చూపిస్తున్నాం. నైవేద్యం నివేదయామి. మీకు తోచిన నైవేద్యాన్ని మానసిక భావంతో సమర్పించండి. కూర్చొని చల్లమ్మా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వః అపానాయ స్వః వ్యానాయ స్వః ఉదానాయ స్వః సమానాయ స్వః. మధ్య మధ్య శుద్ధ ఆసనం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. తాంబూలాది పింగళాన్ని సమర్పయామి. దక్షిణం సమర్పయామి. దక్షిణ అంటే అంశదానము. మనం ఎంత పూర్తిగా గురువుగా సమర్పించకుండా అంతకంటే పూర్తిగా గురువు సమర్పించాలి. ప్రాణం పోయినా సరే, ప్రాణం ఇచ్చినా సరే గురువు దొరకడం చౌకబేరం అన్నారు మాస్టర్ గారు. అనేక సందర్భాల్లో చెప్పారు. మన ప్రాణం ఇచ్చిన గురువుని పొందటం చాలా చాలా చౌకబేరం. వంకాయలు కిలో ఎంత? 40 రూపాయలు అమ్మగారు. 30 రూపాయలకి ఇస్తావా? ఇవ్వనండి. 20 రూపాయలకి ఇస్తావా? ఇవ్వనండి. కనీసం 10 రూపాయలకి ఇవ్వయ్యా, సరే తీసుకోండి. మనం చౌకబేరాలు ఆడుతూ ఉంటాం కదా బజార్లో. అట్లాగా ప్రాణం ఇచ్చినా సద్గురువు దొరకడం అనేది చాలా 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 చౌకబేరం. ఓం సర్వే భవాన్ అక్షతాన్ సమర్పయామి. తదో నమస్కారం కరోమి. సర్వదేవతలు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేయండి. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః.